రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ప్రతి ఇంట్లోనూ ఓ భారతం జరుగుతుంది. ఇంట్లో కాకపోతే వీధిలో జరుగుతోంది భారతం. మన వీధిలో ఓ భారతం జరుగుతుంది. మన వీధిలో జరగకపోతే మన నగరంలో జరుగుతుంది. ఇటువంటి భారత గాథని ప్రప్రథమంగా మహర్షి వ్యాసుల వారు మనకు అనుగ్రహిస్తూ ఎందుకు ఇస్తున్నాడు ఈ మహాభారతాన్ని? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షే భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి క్వచిత్. ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 ప్రధాన పురుషార్థాలలో ఏ విషయాన్ని గురించి అయినప్పటికీ నేను అందిస్తున్న భారతంలో లేనిది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నా భారతంలో ఉంది. అంత పొగరమోత్తనంగా భారతాన్ని రాయడం ప్రారంభించాడు మహర్షి వ్యాసుల వారు. పొగరమోత్తనం అనేసరికి చాలా మంది కోపం వస్తుంది. నిజంగా పొగరమోత్తనమే. ప్రపంచంలో లేనిది ఏది లేదు నా భారతంలో లేకపోతే అన్నంత కలిగిన ధైర్యం, అంత గుండె నింపడం ఎవడుకుంటుంది? అంటే తనకు ముందు జరిగిన కాలాన్ని, తను చూస్తున్న కాలాన్ని, తన ముందున్న కాలాన్ని, ఈ 3ంటిని చూడగలిగినటువంటి దివ్య దృష్టి ఏ మహర్షికి ఉంటుందో ఆయన ఒక్కడే ఆ మాట అనగలరు. తెలుగు భాషలో పొగరమోత్తనం అంటాం, సంస్కృతంలో అహంకారం అంటాం. ఇంకొంచెం ఏ భాష కాకుండా వెళ్ళినట్లయితే బ్రహ్మత్వ సిద్ధి, అది కూడా సంస్కృతంలోనే పలకాలి. ఎందుకంటే సంస్కృతానికి ముందు భాష లేదు కనుక ఆ భాషలో నేను ఏది చెబుతున్నానో అది వెనక ఉంది, ఈ వేళ ఉంది, ముందు ఉంది అనగానే అయ్యా భారతంలో ఆయన చెప్పిన దానికి ముందుంది, ఆయన నాడు ఉంది, అంతవరకు అంగీకరిస్తాం. ఈవేళ ఉన్నటువంటి ఆధునిక నాగరికతను కూడా భారతంలో ఆయన నిక్షేపించాడా? ఈవేళ వస్తున్నటువంటి డిటెక్టివ్ కథలు, సెక్స్ సినిమాలు ఇవన్నీ కూడా భారతంలో ఉన్నాయా? నిస్సందేహంగా భారతం కనుక ఒక్క మాట జాగ్రత్తగా తిరగవేసినట్లయితే ఈవేళ మీకు లోకంలో ఏం చూస్తున్నారో ఇవన్నీ భారతంలో నిక్షేపించారు మహర్షి వ్యాసుల వారు. అందుచేతనే యదిహాస్తి తదన్యత్ర, భారతంలో ఏముందో లోకంలో అది ఉంది. ఏ నేహాస్తిన క్వచిత్, ఇందులో లేనిది ప్రపంచంలో ఉండడానికి వీలు లేదు భవిష్యత్తులో కూడా అని భారత రచనకు ఉపక్రమించి 3 సంవత్సరాల కాలం విఘ్నేశ్వరుడు వంటి తల తిప్పకుండా చెయ్యి కలపకుండా రాయగలిగిన వాడి చేత 3 ఏళ్లు భారతాన్ని రచింపజేశారు మహర్షి వ్యాసుల వారు. అటువంటి భారతాన్ని ప్రప్రథమంగా తెలుగు జాతికి అందించడానికి ప్రయత్నించిన మహనీయుడు రాజరాజ నైవేంద్రుల వారు ఒక్క మాట అన్నారు. తెలుగు భాషలో ప్రప్రథమంగా భారతం రాసినటువంటి నన్నయ్య పట్టారకుల వారిని పిలిచి ఆయనకి వాళ్ళు కులగురు వశిష్ఠుల వారు, రాముల వారికి వశిష్ఠులు ఎంతో, రాజరాజ నరేంద్రుడికి నన్నయ్య పట్టారకులు అంతటి వారు. ఆయన్ని పిలిచి అయ్యా నాకు ఒక 5 వాంఛలు ఉన్నాయి, అందులో మొట్టమొదటి భూదేవ కులాభితర్పణమయీ మహీయ ప్రీతియం. ఈ ప్రపంచంలో వేదాంగాలు అధ్యయనం చేసి ఎవరైతే నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం, లోక శ్రేయస్సు కోసం తమ జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటారో అటువంటి విప్రుల యొక్క శ్రేయస్సును కోరడం ప్రప్రథమంగా నేను వాంఛిస్తూ ఉంటాను. రెండవది భారత శ్రవణాసక్తి.
రాజరాజ నరేంద్రుడు వంటి మహారాజు భారత శ్రవణాసక్తి, భారతం వినాలి అనే కోరిక నేను బతుకుండగా చావటం లేదు అన్నాడు. మూడవది పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవము. పరమశివుని యొక్క పాదాలను పట్టుకుని ఆయన్ని అర్చిస్తూ ఉండడు. అక్కడుంది విశేషం. పరమశివుని యొక్క పాద ధ్యానం, ఆయన పాదాలు పట్టుకోవడమే అన్నాడు తప్ప ఇలా లోపలికి వచ్చేసి ఒక గంట కొట్టేసి ఇలా అనేది నెత్తి మీద వేసుకుపోవడం కాదు. ఆ రెండు కాళ్ళు పట్టడం. ఇక మూడో సంతత దానశీలత. ప్రతిరోజు కూడా నిర్విరామంగా దానం చేస్తూ ఉండడం. ఎందుకు వస్తుంది ఊహ? కావలసినంత సంపద మహారాజుకు ఉండేది. ఎంత దానం చేస్తున్నా వస్తూనే ఉంటుంది. ఆ వస్తున్నటువంటి సంపదని ఎవరు చెయ్యి దాపుతారో వారికి దానం చేస్తూ ఉండడం. చిట్ట చివరగా సాధు సాంగత్యం, సాధువులైన సజ్జనుల యొక్క సాంగత్యం, వారితోటే నిరంతరము తిరుగుతూ ఉండాలి. సాధు సాంగత్యం. ఎందుకు సాధువులతో తిరుగుతూ ఉండాలి? మిగిలిన వాళ్ళతో ఎందుకు తిరగకూడదు? ఆయన చిట్ట చివరి చెప్పినప్పటికీ ప్రప్రథమంగానే ఉండవలసింది సాధు సాంగత్యం. సత్పురుషులతో సజ్జనులతో నిరంతరము మనం తిరుగుతూ ఉన్నట్లయితే సదాచారము, సత్ప్రవర్తన, సద్గుణాలు మనకి ఎప్పటికప్పుడు అలవడుతూ ఉంటాయి. ఈ సదాచారము, సత్ప్రవర్తన, సద్గుణాలు మనకి అలవడుతూ ఉన్నంత కాలం పరమేశ్వర సేవ చేస్తూ ఉంటాం, దానం చేస్తూ ఉంటాం, భారతం వింటూ ఉంటాం, వేదాంగాలు అధ్యయనం చేసినటువంటి మహావేత్తలని సత్కారాలు చేస్తూ వారితో తృప్తిగా ఉంటూ ఉంటాం. సత్సంగత్వే నిస్సంగత్వం అని గీతలో చెప్పిన మాటని ఈ శిష్య సాధు సాంగత్యము, సజ్జనులను వారి యొక్క సమావేశాలలో నేను ఉంటూ ఉండాలి. ఒక 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు ఒక్క మాట అన్నాడు, ఈ సాధు సాంగత్యము అని. 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజరాజులు కాకపోయినప్పటికీ నిశ్చింతగా జీవితాన్ని సాగించగలిగి సంపన్నులై ఆ సంపత్తిని 10 మందికి వినియోగిస్తూ వారందరినీ సన్మార్గగాములను చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉన్న సర్దార్ వీరరాఘవరావు గారు ఇక్కడ కూర్చోవలసిన పని ఏమిటి? సాధు సాంగత్యం కాకపోయినట్లయితే ఆయనకి కావలసిన వ్యాపకాలు ఉంటాయి. ఆయనకే కాదు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మహనీయులు ఎందరో ఎందుకు ఇక్కడికి రావడం? ఏవేవో వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యవహారాలు సాగించుకోవచ్చు. దేనికోసం వస్తూ ఉండాలి? సాధు సాంగత్యం. 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు పలికినటువంటి సాధు సాంగత్యం అనే మాటని ఈనాటి వరకు ఇంకా దేశంలో అనుసరిస్తూ వస్తున్నటువంటి మహనీయులందరికీ నమస్కరిస్తూ మహాభారత గాథలకు ప్రవేశిద్దాం. భారతాన్ని ప్రారంభిస్తున్నాడు మహర్షి వ్యాసుల వారు. భారతాన్ని మొట్టమొదట ప్రారంభిస్తూ ఏదో కొంత ఉపోద్ఘాతాలన్నీ సాగించేసి గరుడోపాఖ్య గరుత్మంతుడి కథ మొదలుపెట్టారు. వినత, కద్రువ అని 2 భార్యలు కశ్యప ప్రజాపతి. వినతకి 2 బిడ్డలు. కద్రువుకి కొన్ని వేల మంది నాగులు పుట్టారు. ఈ కద్రువు యొక్క మోసం వల్ల వినత యొక్క బిడ్డలు దాస్యం చేయవలసి వచ్చింది. ఆ దాస్యం నుంచి వాళ్ళని తప్పించి గరుత్మంతుడు రక్షించాడు అని మొట్టమొదటి చిన్న పెట్టకథ చెప్పాడు భారతం. మొత్తం భారతం అంతా ఆ పెట్టకథలో నిక్షేపించాడు. పాండురాజుకు 5 కుర్రవాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది బిడ్డలు. ఈ 5 బిడ్డల్ని మోసం చేసి మొత్తం రాజ్యం సంపాదిద్దాము అనుకున్నాడు. చివరికి ఈ 100 మందిని నేలమట్టం చేసి పాండవరాజు యొక్క బిడ్డలు రాజ్య భోగాలు అనుభవించారు. ఇది భారత ప్రారంభం. వదిలేస్తే ఈ దేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది అనే దానికి కారణభూతుడైన భరతుడు
శకుంతల యొక్క కొడుకు. ఎవరి శకుంతల? దుష్యంతుడు అనేటువంటి మహారాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఒకనాడు వేటకు బయలుదేరాడు. బయలుదేరి తిరుగుతూ అలసిపోయాడు. ఊరి చివర ఒక పర్ణశాల, అరణ్యంలో ఒక పర్ణశాల సమీపానికి పోయాడు. ఆ పర్ణశాల సమీపంలో ప్రణవ మహర్షి ఆశ్రమం అది. ఆ ఆశ్రమం దగ్గర మహర్షి ఊళ్ళో లేడు. ఆ మహర్షి తెలుసుకున్నటువంటి శకుంతల అనే అమ్మాయి అక్కడ ఉంది. ఆ అమ్మాయిని చూశాడు. కొంచెం సేపు ఆయన మహారాజు ఎవరో మహర్షి కూతురు అనే విషయాన్ని మర్చిపోతాడు. కాస్త బలిసినటువంటి కుర్రవాడు, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కారు పాంటియాక్ కారు వేసి షికారికి బయలుదేరాడు. ఊరి చివరికి పోయాడు. ఊరి చివరిగా చిన్న గుడిసి దగ్గర ఒక చిన్న అమ్మాయి కనిపించాడు. చుట్టుపక్కల ఎవరో మగవాడు కనిపించారు. వయస్సులో ఉన్న కుర్రవాడు. ఏమవుతుంది వయస్సులో ఉన్నవాడు? అందరికీ తెలుసు. వయస్సు మళ్ళిన వాడు మాకేం తెలిసే విషయం కాదు. వయస్సులో ఉన్నవాడు ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకున్నాడు. కొంచెం తెలివైంది అమ్మాయి. అయ్యా మీరు చెయ్యి పట్టుకున్నారో ఏమి ఇబ్బంది లేదు. నాకు కలగబోయేటువంటి కుర్రవాడిని మీకు వారసుడిగా చేసినట్లయితే మరిద్దరం కలుద్దాం. ఒక వడంబడికి పెట్టాడు. వ్యామోహంలో ఉన్నాడు, కామగ్రస్తులై ఉన్నాడు మహారాజు. అంగీకరించాడు. కాసేపు కాలక్షేపం చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి గర్భవతి అయింది. పిల్లాన్ని కంది. 12 సంవత్సరాలు వచ్చాయి కుర్రవాడికి. అక్కడి నుంచి కబురు లేదు, కాకరకాయ లేదు రాజుగారి దగ్గర. 12 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మహారాజు నుంచి ఏ వర్తమానం లేకపోవడంతో ఇక్కడ తెలుసుకున్నటువంటి ప్రణవ మహర్షి, అమ్మా ఎట్టి సాధులకు పుట్టిన ఇండ్లను పెద్ద కాలమంత పెద్ద తగదు. అమ్మా పెళ్ళైనటువంటి అమ్మాయి సాధ్యమైనంత త్వరలో పుట్టింటికి వెళ్ళి కాపరం చేయాలి, కానీ పుట్టింటి దగ్గర ఉండకూడదమ్మా. అంచేత నేను జాగ్రత్తగా 2 శిష్యులు ఇచ్చి పంపిస్తున్నాను. నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళి కాపరం చేసుకోవాలని తీసుకెళ్ళారు. మహారాజు గారు కొలువు తీర్చి కూర్చునుండగా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఎవరు నువ్వు అన్నాడు. అయ్యా మర్చిపోయారా, మీరు ఒకప్పుడు ప్రణవ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమం దగ్గర మా నాన్నగారు లేరు అని చెప్తే మీరు గాంధర్వ వివాహ రీతిలో నన్ను వివాహం చేసుకున్నారు. మీ వల్ల కలిగినటువంటి కుమారుడు మీరు. మీ అమ్మాయి చెప్పగానే ఆయనకు ఓడి మండిపోయాడు. నువ్వెవరవో తెలియదు, నీ సంగతి ఏమిటో తెలియదు, వెళ్ళిపోయే కనుక. అది భారతంలో ఉన్న కథ. ఈరోజు ఇలాంటి కథే రాస్తున్నటువంటి మోస్ట్ మోడర్న్ కుర్రాడు ఆంధ్రప్రభలో కానీ పల్లకిలో కానీ ఏదో ఆంధ్రభూమిలో కానీ రాసేటువంటి కుర్రవాడు ఏం చేస్తున్నాడు? నువ్వెవరో తెలియదు అనేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రైలు కింద పారేస్తున్నాడు, లేదా కృష్ణానదిలో పారేసి చంపేస్తున్నాడు. అది ఈవేళ రాస్తున్న కథ రాసే కుర్రవాడి కథ. కానీ ధర్మ ప్రవచనం కోసం, ధర్మ ప్రచారం కోసం భారతాన్ని రాస్తున్నటువంటి ముసిరివాడు 5000 సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి ఈ మాట దుష్యంతుడు అనగానే అన్నది ఆ పిల్ల 12 ఏళ్ల పురాణకు వెళ్ళినాడు. నిలబెట్టి, మహారాజా నేను ఈ భార్యను కాదు అంటే నాకేమి ఇబ్బంది, కానీ ఒక్క మాట చెప్తున్నాను నీకు. వరం ఉపశతాద్వాతి, వరం వాతి శతాత్రతు, వరం చతుశతాత్ పుత్ర, అద్యం పుత్ర శతాద్వరం. మహారాజా, ఈ ప్రపంచంలో దేశ శ్రేయస్సు కోసం నూతులు తవ్వించేవాళ్ళు ఉంటారు. ఒక నుయ్యి తవ్వించడం కంటే, 100 నూతులు తవ్వించడం కంటే ఒక దిగుడు బావి తవ్వించడం శ్రేష్టం. అంతకంటే ఒక యజ్ఞం చేయడం మంచిది, అంతకంటే ఒక కుర్రవాడిని కనడం మంచిది. 100 మంది పుత్రులను కనడం కంటే ఒక సూమృత వాక్యము మేలు కూవరా. అబద్ధం ఆడకుండా ఉండగలిగినట్లయితే వీటన్నిటికంటే మంచిది అని విపరీత ప్రతిభాషలేమిటి గుర్వీనాథ పుత్రగాత్ర పరిశ్వంగ సుఖం బుద్ధేపలు ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ
చంద్రజ్యోత్సయం పుత్రగాత్ర పరిశ్రంగమునట్టు జీవులకు ఉద్యమే. మహారాజా ఎక్కువగా మాట్లాడకండి. ఒక్క మాట ఈ కుర్రవాడిని తీసుకొని మీ గుండెలకు దగ్గరగా చేర్చుకోండి. మీ గుండె దగ్గరికి రాగానే ముత్యాల హారం చల్లని వెన్నెలతో మంచులో కలిపినటువంటి మంచి గంధపు వాసనతో మీ గుండె చల్లబడకపోయినట్లయితే వీడు మీ కొడుకు కాదు. నేను వెళ్ళిపోతాను అంటే ఏం చెప్తాను? ఎక్కువగా నోరెత్తి మాట్లాడక బ్లడ్ టెస్ట్. ఈవేళ మనం ఏం చేస్తున్నాం? రక్త పరీక్షకు పంపిద్దామంటాం. ఈవేళ రక్త పరీక్షకు పంపడానికి అమ్మాయి ప్రయత్నించాలని అబ్బాయి ఏం చేస్తారు? డాక్టర్ గారికి 1000 రూపాయలు పంపించేస్తారు పక్కన. ఈ రక్తానికి ఆ రక్తానికి పోలిపోయింది, ఇది ఏ క్లాసో అది బి క్లాస్ అని చెప్తారు డాక్టర్. ఎందుకే చేస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు అంటే ఇవాళ డాక్టర్ 2 లక్షల రూపాయలు పెట్టి సీటు కొనుక్కున్నాడు పాపం వాడు. ఇంకో 2 లక్షలు పెట్టి డాక్టర్ పెట్టాడు. 4 లక్షలు పెట్టి చదువుకున్నటువంటి కుర్రవాడు ఏం చేస్తాడు? వేలు రసం పుచ్చుకోకపోతే. దురదృష్టవశాత్తు భారతం నాటికి దరిద్రపు దశలి గుండెకు దగ్గరగా గుండె చేర్చుకో. నీ గుండె పొంగి పొలకించకపోయినట్లయితే వీడు నీ కొడుకు కాదు. నేను వెళ్ళిపోతాను. విపరీత ప్రతిభాసలేమిటికి ఉర్వీనాథ. ఏమిటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? వీడు నీ బిడ్డ, నీ వల్ల నాకు కలిగాడు, దగ్గరగా తీసుకో అని 5000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో 16-18 ఏళ్ల వయస్సులో ఉన్న ఆడపిల్లలు మహారాజును నిల్చోబెట్టి మాట్లాడగలిగిన ధైర్యంతో ఉండేవారు ఈ దేశం. అక్షరముక్కలు రాదు, సంతకం చేయడం రాదు, కానీ వాళ్ళకి ధర్మం తెలుసు, సత్యం తెలుసు. సత్యాన్ని తప్పుతున్నా, ధర్మాన్ని అతిక్రమిస్తున్నా నిలబెట్టి నిరూపించగలిగినటువంటి శక్తి 18 ఏళ్ల ఆడపిల్లలకి ఈ దేశంలో ఉండేది. ఆనాడు ఇవాళ దేశం గతే ఏ దశలో ఉన్నామా? 18 ఏళ్ళు కాదు, 50 ఏళ్ల దశలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆడవాళ్ళని విడిచిపెట్టేసేస్తే ఎంతమందిలో మగతనం ఉంది ఇవాళ. అది భారతం ఎందుకు చదివించాలి పిల్లల చేత, ఎందుకు భారతాన్ని పదే పదే వినిపిస్తూ ఉండాలి అంటే ఆడపిల్లలలో మగపిల్లలలో ధర్మం మీద దృష్టి, సత్య వాక్పాలన నియమము వాళ్ళకి రావాలి అంటే భారతాన్ని చెబుతూ ఉండాలి అని న్యాయంగా ఇక్కడ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ వేదిక మీద ఎందరెందరో మహనీయులు ఇప్పటికీ భారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని, మొత్తం 18 పురాణాలను ఇక్కడ వినిపించారు. మీరందరూ వింటున్నారు. కానీ మీ మనవలకి ఈ అదృష్టం లేకుండా చేసేశారు మీరందరూ. వాళ్ళకి తెలవాలి ఈ దేశం ఒకనాడు ఎలా ఉండేది. నిలబెట్టి మహారాజుని అడిగింది, కమా వీడు నీ కొడుకు అవునో కాదో తేలు. వచ్చినట్టు ధర్మానికి కట్టుబడి సత్యానికి లొంగి ఆ కుర్రవాణి చేరవేశాడు. ఇది భారతం ప్రారంభిస్తూ మహర్షి వ్యాసుల వారు శకుంతలోపాఖ్యానంతో మొదలుపెట్టాడు. అసలు భారతం మొత్తం అంతా కూడా దాని నిండా ఉన్నవన్నీ ఆడవాళ్ల కథలు. ఆడవాళ్ల కథలే అని అంటుంటే ఏమిటిదో తెలుగు సినిమాలు చూపిస్తున్నాడు ఈ కుర్రవాడు అని మీకు అందరికీ అనిపిస్తుంది. ఈవేళ తెలుగు సినిమాలన్నీ బతకడానికి కారణం అవేంటి భారతం. మొట్టమొదట శకుంతలోపాఖ్యానం ఆధారంగా కొన్ని 100 సినిమాలు బతికాయి ఈవేళ. ఆ తర్వాత సత్యదేవయ్య చదువుకుందుకు వచ్చాడు. కచుడు అనే కుర్రవాడు గురువుగారు ఇంట్లో చదువుతున్నాడు. గురువుగారు అమ్మాయి పాపం ఈ అబ్బాయిని ప్రేమించింది. వాడు చదువు తప్ప ఇంకో జ్ఞానం లేదు వాడికి. సత్యదేవుడికి చదువు అంతా వెళ్ళిపోతుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతే. అక్కడ తిరగబడ్డాడు. ఆవిడ చెప్పించింది, ఇవన్నీ జరిగిపోయాయి. ఎందుకు చెప్పాడు దేవయ్య అని కదా? ఎందుకు చెప్పాడు అంటే
ఆయన ట్యుటోరియల్ కాలేజీ నడిపే కుర్రవాడా లేదా ట్యూషన్ చెప్పేటువంటి మాస్టర్ గారు మీ ఇంటికి వచ్చే కుర్రవాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ అమ్మాయి వాడిని లవ్ చేస్తుంది, పంప మునిగిపోతుంది, వాడు మీతో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇలా భారతాన్ని ప్రారంభించి కొంత దూరం వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండురాజు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కలిగారు. ఇందులో ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు, పాండురాజుకి 5 పిల్లలు. అక్కడి నుంచి అక్కల భారతం ప్రారంభమవుతుంది. ఈ 100 మంది వాళ్ళు 5 వీళ్ళు నెమ్మదిగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉండగా పాండురాజు యొక్క పిల్లలలో 2వ వాడైనటువంటి భీముడు, ధృతరాష్ట్ర మహారాజు యొక్క పిల్లలు ఏ రోజుకు ఆ రోజు ఏ ఆట మొదలెట్టినా వాడు చెరుగుడు ఆడుతున్నా, కోతుకొమ్మచ్చి ఆడుతున్నా వాడు నానా హింసలు పెడుతుంటే భరించలేక దుర్యోధనుడు విషంలో అన్నం కలిపి పెట్టాడు, సముద్రంలో తోయించాడు, నానాలను చేశాడు. ఇన్ని చేసినప్పటికీ వాళ్ళందరూ బతికి బయటపడ్డారు. ప్రయోజనం లేదు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆలోచించాడు దుర్యోధనుడు, వీళ్ళు దేశంలో ఉంటే లాభం లేదు, వీళ్ళని దేశం నుంచి బయటకు పంపించేసినట్టయితే మనం జాగ్రత్తగా పరిపాలించడానికి వీలవుతుంది. ఎందుకు పంపించేయాలి? ఎందుకు పంపించేయాలి అంటే భారతం చదవని వాళ్ళందరికీ కూడా ఒక సందేహం భారతంలో. ఏమండి, రాజ్యం ఎప్పుడైనప్పటికీ పెద్దవాడికి కదా, పెద్దవాడు ధృతరాష్ట్రుడు కదా, ధృతరాష్ట్రుడు సింహాసనం ఎక్కారు కదా, వాడు ఎక్కాడు. అర్ధరాజ్యం కావాలని కృష్ణుడు వంటి పరాత్పరుడు కూడా వచ్చి వాదిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందండి అర్ధరాజ్యం? ఏదో మామూలు మన ఇళ్లలో ఏంటంటే ఆస్తిని సమంగా పంచుకుంటాం పిల్లలందరూ, కానీ రాజ్యాన్ని పంచాలి. పెద్దవాడికి రాజ్యాధికారం ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ సేవకులుగా ఉండవలసింది. ఇది భారతం నాడే కాదు, రామాయణం నాడు కూడా ఉన్న విషయం. అని ఓ సందేహం కలుగుతుంది. దాన్ని ప్రప్రథమంగా భారతం ఆది పర్వంలో మహర్షి వ్యాసుల వారు నిష్కర్షగా వివరించి విడిచిపెట్టారు. అంధత్వా, గుడ్డివాడ అవడం వల్ల ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం వల్ల పాండురాజు సింహాసనం ఎక్కారు. పాండురాజు పరిపాలిస్తూ రాజ్యాన్ని పెంచారు. రాజ్యాధికారం పాండవులదే కానీ ధృతరాష్ట్రుడిది కాదు అనే విషయం దుర్యోధనుడికి కూడా తెలుసు. అందుచేతనే రామావిడని కొంతకాలం దూరంగా పంపించేసినట్లయితే ఈ రాజ్యాన్ని జాగ్రత్తగా నేను ఆలోచించి స్వాధీనం చేసుకుంటాను. ఏమిటి వాడి యొక్క ప్లానింగ్? ఏమిటి ప్లానింగ్ వాడితే కొంచెం సావధానంగా వినండి. వాడు ఒక మంచి మాట చెప్పాడు. ఈవేళ మనం అనుసరిస్తున్నటువంటి మాట దుర్యోధనుడి యొక్క పాలన. పాండవుల్ని బయటకు పంపించగానే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దాన ధర్మాలు చేసి వీళ్ళందరినీ ఆకర్షిస్తాను నేను అన్నాడు దుర్యోధనుడు. అంటే ఏమి? డబ్బు పంచిపెట్టి జనాన్ని దగ్గరగా తీసేసుకుంటాను. ఏం చేస్తున్నాం ఇవాళ? పేదవాళ్ళ, దరిద్రులే బ్యాంకుల నుంచి రుణాల రూపంలో ఎన్ని కోట్లు పంచిపెడుతున్నాం. దేనికోసం? దుర్యోధనుడి ప్లానింగ్. జనాన్ని ఆకర్షించి ఓట్లు కొనేయడం అని కొంచెం గట్టిగా అంటే రాఘవరావు గారు రిపోర్ట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. ఈ ప్లానింగ్ మొట్టమొదట దుర్యోధనుడు యొక్క తెలివితేటలు. జనాకర్షణకి ఏమిటి దారి అనేది వాడు చెప్పాడు. అది ఇవాళ జాగ్రత్తగా మనం అనుసరిస్తున్నాం. ఎవరు ఎక్కడైనా ఇదే చేస్తున్నారు. గట్టిగా అంటే చిత కొడతారు. మిగతా విషయాలు ఇప్పుడు ఎప్పుడే తర్వాత ఏడాది పోయాక మాట్లాడుకోవచ్చు మనం ఆ విషయం అనడంతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కూడా సంతోషించారు. వాళ్ళని వారణావతం పంపించారు. అక్కడ కొంపలు నిప్పెట్టారు, తగలబెట్టేసారు. యోగం బాగుంది. ఎన్ని తగలబెట్టినప్పటికీ ఈవేళ దేశంలో దేవుడు ఉన్నాడా ఉంటే వాడిని చూపించు. ఎక్కడున్నాడు వాడు? దేవుడా వీడు దేవుడా? ఈ రాళ్ళని దేవుళ్ళ అని తనకాయలు బతకొట్టుకుంటాం. ఏ రాయి దేవుడు కాదు. ఇక్కడ మీ గుళ్ళో ఉన్నటువంటి రాయి కూడా దేవుడేం కాదు. ఏం భయపడతా. మరి ఎవడు దేవుడు? ఎవడు దేవుడు అంటే మీ మనస్సులో ఉన్నాడు పరమేశ్వరుడు.
ఈ మనస్సులో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఇక్కడ ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక వెంకటేశ్వరుడుగా, లేదా మరొక నగరేశ్వర స్వామిగా మీరు చూస్తున్నారు తప్ప ఆ రాయి కాదు దేవుడు. మీ గుండెలో ఏ పరమేశ్వర స్వరూపం అయితే ఉన్నదో దాని ఆ రాతిలో దర్శించేవాడికి దేవుడు ఉన్నాడు. అది లేదు, వాడికి రాయే కనిపిస్తుంది. అందుచేతే దేశాలలో మతాలలో ఉండే వాళ్ళందరూ ఈ భారతదేశంలో ప్రతివాడు రాతికి మొక్కుతాడు, రప్పకి మొక్కుతాడు, చెట్టుకు మొక్కుతాడు, చాణకు మొక్కుతాడు అని ఏడుస్తూ ఉంటాడు. వాడు ఎందువల్ల? వాడి గుండెకాయలో దేవుడు లేడు. వాడి పరలోకంలో ఉన్నాడు దేవుడు. ఈ దేశానికి పరలోకంలో దేవుడు ఉండడానికి వీలేదు. వాడి కిందకి దిగాలి ఎప్పటికప్పుడు. ఈ ఒక్క దేశంలో, ఈ ఒక్క మతంలోనే దేవుడు కిందకి దిగుతాడు ఎప్పుడు కావాలంటే. ఇంకా ఏ మతంలో, ఏ దేశంలో దేవుడు దిగడానికి వీల్లేదు. దిగాడో ఈ పాపాత్మలందరినీ చూసి గుండె చచ్చిపోతాడు. కానీ ఈ దేశంలో, ఈ మతంలో ఉండేటువంటి దేవుడు పాపాత్మల తలకాయలు అనస పొట్టు తరిగినట్టు తరిగేస్తాడు, చెరుకు తోట నరికినట్టు నరికేస్తాడు దేవుడు. ఆపరులు చూసి భయపడే దేవుడు ఈ దేశంలో ఉండడు. ఈ జ్ఞానం లేక మిగిలిన వాళ్ళందరికీ పరలోకముందున్న ప్రభువా అని నమస్కారం. పరలోకంలో ఉండడానికి వీలేదు. వాడు కొత్తగూడలో రాతిలో ఉండాలి దేవుడు. తిరుపతి 7 కొండల వెనకాల రాతిలో ఉండాలి. వాడు అన్నవరం కొండ మీద ఉండాలి. 40 మైళ్ళు శ్రీశైలం అడవులు దాటిన తర్వాత ఆ కొండ వెనకాల ఉండాలి. వాడు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండాలి దేవుడు. అంతేకాని వాడు ఎక్కడో అంతరిక్షంలో ఉంటానంటే ఊరుకోడు ఈ దేశంలో ఉన్న భక్తుడు. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఇతర దేశాల వారు, ఇతర మతాల వారు ఏమంటున్నారు? మీకు 330 కోట్లు, 33 కోట్ల దేవతలు, ఈ 33 కోట్ల దేవతలకి తిండి పెట్టేసరికి ఆ దేవుళ్ళు తినేయడం వల్ల దేశంలో సగం మందికి పైగా తిండి లేక చచ్చిపోతున్నారు. ఏమిటి వాడి అజ్ఞానం? మన స్వామివారికి మన నివేదన చేస్తే ఆయన తినేస్తున్నాడు అనుకుంటున్నాడు వాడు అజ్ఞానం. ఈ రాళ్ళు తినేస్తున్నాయని వాడు ఉద్దేశం. ఎందుకంటే వాడికి రాయి సంగతి తెలియదు. వాడు శూన్యానికి నమస్కారం చేసిపోతూ ఉంటాడు. పరలోకమున్న ప్రభువా నన్ను రక్షించు. అక్కడ ఉండడానికి వీళ్ళే, వాడు కిందకి దిగాలి. మనందరికీ తెలుసు, 100 కొబ్బరికాయలు కొడతా మనం ఆంజనేయ స్వామి. ఒక నీళ్ళ చొక్క తాగుతాడా? ఒక చిన్న మొక్క తింటాడా? ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాం ఇక్కడ కూర్చొని స్వామివారికి నివేదన చేసి. స్వామివారికి చేసినటువంటి నివేదన, కనకదుర్గమ్మ వారికి చేసినటువంటి నివేదనలో ఒక మెతుకు అమ్మవారు తింటుందా? మీరు జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు, కుంకుమ పువ్వు ఇన్ని వేసినప్పటికీ అమ్మవారు ముట్టుకోదే. ఆవిడ కోసం ఆయన తిండి దేనికి? అమ్మవారి పేరు మీద నివేదన చేసి తిండి లేని వాళ్ళకి మనం అన్నదానం చేస్తాం. అంతేగాని అమ్మవారు తినడం కోసమా? నిజంగా కనకదుర్గమ్మ వారే తినదలుచుకున్నట్లయితే భారతదేశంలో మనిషి మిగలకుండా తినేసుకున్నాడు. తిండి అన్నం కాదు, ఏది మిగులుతుంది వాడికి? ఆవిడ కదిలింది అంటే ఆవిడ కోసమే చేస్తుంది. ఏ పరమేశ్వరుడు, ఏ పరమేశ్వర శక్తి మనకి అన్నాన్ని, ప్రాణాన్ని, వీటన్నిటినీ ఇస్తోందో ఒక్క మాట అలా చెయ్యి చూపించో నమస్కారం చేసి, అమ్మా నీ అనుగ్రహం వల్ల మేము తింటున్నామని మనం తింటున్నాం. కానీ మీరు కొట్టే కొబ్బరికాయలు, మీరు చేసేటువంటి అన్నదానాలు ఇవన్నీ అమ్మవారు అయ్యవారు తినడానికా? కానీ వాడి అజ్ఞానం పాపం ఏమిటంటే వాడికి ఎదురుగుండా విగ్రహం కనిపెట్టు. వాడు చేసేది ఏదైనా వెనకాల పెంచి పెట్టుకు అందులో ఎంత పారేస్తే అది గుర్తుకు పోవడమే వాడికి తెలుసు. అందుచేత వాడు ఏమంటున్నాడు? ఈ 33 కోట్ల దేవతలు తినేస్తుంటే దేశంలో తిండి లేదు అని ఏడుస్తున్నాడు అమ్మాయి. పర్వాలేదు, వాడు ఏడవడంలో తప్పులే. కానీ వాడి వెనకాల పడి ఈ దేశం వాళ్ళు కూడా అదే ఏడిపేడుస్తున్నారు. ఎన్నాళ్ళు చేస్తారు ఈ పాప? ఆరోగ్యాలు కట్టించారు ఈవేళ దేశంలో వీళ్ళందరూ, ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ. ఆ వ్యాపారంలో వచ్చే దానిలో ఒక పైసా లేదా ఒక పావ, ఒక బేడ, ఒక కాని కర్మాన్ని పక్కన తీసే దాన్ని ముట్టుకో. ఎందుకోసం? సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయం, సామాజిక దృష్టి నిన్న మొన్నటి వరకు ఉంది ఈ దేశంలో. ఇవాళ ఏం చేస్తున్నారు?
చిన్న బోర్డు పెట్టేస్తే చాలు, ₹1,00,000 విరాళం ఇవ్వగలిగిన వాడు ఇంజనీరింగ్ చదవగలడు, 2 లక్షలు ఇవ్వగలవాడు మెడిసిన్ చదవగలడు. ₹1,00,000 ఇస్తే ఇంజనీరింగ్ బ్రెయిన్ వస్తుందా? 2 లక్షలు ఇస్తే మెడికల్ బ్రెయిన్ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది బ్రెయిన్? అందుచేతనే అలా 2 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చదివినటువంటి పొరవాడు కడుతున్నటువంటి ఉత్తర ప్రారంభోత్సవం నాటికి గంగలో కలుస్తోంది, ఎక్కడికక్కడ కనపడాలి. ₹1,00,000 పెట్టి మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన వాడు లోపల కడుపులో కత్తిని వేసి కుట్టేస్తున్నాడు. ఇవన్నీ మీరు చూస్తున్నారు పత్రికల్లో. ఈ దరిద్రం 10 ఏళ్ల క్రితం లేదు ఈ దేశంలో. ఎందువల్ల లేదు? చదువుకునేవాడిని చదువుకునేవాడిని ఏదో కొంత సంపాదించాలి. ఈ సంపాదించేది కాస్త విధిగా విరాళంగా ఇచ్చే హాయిగా 10 మంది చదువుకుంటారు, దేశాన్ని బాగు చేస్తారు అనే దృష్టి మొన్నటి వరకు ఉండేది. 10-15 సంవత్సరాల నుంచి మారిపోయింది. ఎలా జనాన్ని వశీకరించుకోవడం, డబ్బు పారేస్తే వెనకాల పడతారు, డబ్బు పారేశారు, కొన్నాళ్ళు తిన్నారు, మళ్ళీ తిరగబడ్డారు, వాళ్ళే డబ్బు తింటున్నారు, మనకు ఓట్లు వేయట్లేదు, ఈడెస్ అని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి 2 కళ్ళు ఉన్న దుర్యోధనుడు చెప్పాడు. బాగుంది అన్నాడు. కళ్ళు లేనివాడు ప్రారంభించారు, పథకాన్ని పంపించేసారు. వారణావతంలో పంప తగలడిపోయింది. నెమ్మదిగా రాత్రికి రాత్రి స్వరంగంలోంచి భీమసేనుడు తల్లిని, అన్నగారిని, తమ్ముడని భుజాల మీద ఎక్కించుకుని ఒక అరణ్యంలో అడుగుపెట్టాడు. అక్కడ దాకా వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారికి దాహం వేసుకోందండి. ఒరే తమ్ముడు కొంచెం మంచినీళ్ళు తేరా అని ధర్మరాజు గారు అన్నారు. అప్పటికే బాగా అలసిపోయి ఉండడం అని అందరూ నిద్రపోయారు. ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయని చూస్తూ ఓ చెట్టు మీదకి ఎక్కాడు. అదే అరణ్యంలో హిడింబాసుడు అనే ఒక రాక్షసుడు ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఏ మానవుడైనా సరే తినేయడానికి చూస్తున్నాడు. వాటికి కొద్దిగా నరవా, కొంచెం మన ఇంట్లో పోపు వేసుకుంటే పక్కింట్లోకి వెల్లుల్లిపై వాసన కొట్టినట్టుగా వాడికి మానవుడు అరణ్యంలో ప్రవేశిస్తే ఆ వాసన వాడి ముక్కి కందిపోతుంది. వెళ్ళి వాడి చెల్లెల్ని ఈరోజు కొంచెం నరవాసన వేస్తోంది, ఆ మనుషులను తీసుకురా మనం తినేద్దామన్నాడు. హిడింబాసురుడు చెల్లెలు హిడింబ ఈ నరవాసన ఉన్నటువంటి ప్రాంతానికి ఆ ముక్కుని పట్టుకు వచ్చేసింది. వీళ్ళందరూ నిద్రపోతున్నారు. భీమసేనుడు కనిపించాడు. కనిపించేసరికి ఆ అమ్మాయి పాపం, అన్నగారు అమ్మాయి ఇద్దరే ఉన్నారు. ఈ కుర్రవాడిని చూసేసరికి భీమసేనుడి దానికి కొంచెం కన్ను చెదిరింది. అమ్మాయి చెదిరి అలా చూస్తారు. ఈయన చూస్తున్నాడు. ఒక నిమిషం చూసి దగ్గరగా వచ్చాడు. కన్ను చెదవడంతో మనస్సు కూడా భీమసేనుడి మీదకి మాట్లాడలేదు. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ఇద్దరం వివాహం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మా అన్నయ్య చాలా రాక్షసుడు, వాడు మనుషులు కనిపిస్తే తినేస్తాడు ఏదో మాట్లాడుతోంది. అప్పటికి భీమసేనుడు చెబుతున్నాడు, మా అన్నగారు ఉన్నాడు ధర్మరాజు, ఆయనకి వివాహం అయ్యే వరకు నేను మాట్లాడడానికి వీల్లేదు. అయినా ఇప్పుడు ఈ విషయాలు ఏం ప్రస్తావించకపోతే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వాడికి ఈరోజు ఆకలి ఎక్కువైపోయింది. వాడు బయలుదేరి వచ్చేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడడం చూశాడు. చూస్తూ చెల్లెలు పీకి మీద చెయ్యి వెళ్ళిపోయాడు. ఈ మానవులను తీసుకురా నేను తినేస్తాను అంటే ఇక్కడ కూర్చొని వీటితో మాట్లాడుతున్నావా నువ్వు అని పాపం భీమసేనుడికి ఒండి మండిపోయింది. అనవసరంగా ఆడదాన్ని ఒంటి మీద చేస్తున్నాడు, వీడెవడో రాక్షసుడు, వాడిద్దరికి మన అనుబంధం తెలియదు అని దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి ఆడదాన్ని ఏం చేయి, తప్పు దానికి అది నాది, నాడు మన ఇద్దరే కొడుతుంది, కానీ ఇక్కడ కాదు. ఎందుకంటే మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు నిద్రపోతున్నారు, నిద్రాభంగం చేయకూడదు. భీమసేనుడికి పెద్ద నియమాలు. వాడికి ఆకలిస్తే కడుపునుండా తినేస్తాడు, నిద్ర వస్తే హాయిగా నిద్రపోతాడు. నిద్రాభంగం అనేది జరగకూడదు అని ఒక నియమం. హాయిగా నిద్రపోతున్నారు సుఖంగా, నిద్రపోయేవాడికి ఎప్పుడు నిద్రాభంగం చేయకూడదు అని అంటే రేపు పొద్దున మీ మనవాడు అంటాడు, తాత రాత్రి ఉషశ్రీ గారు చెప్పారు 8 దాకా నేను నిద్రపోయినప్పటికీ లేపకోవాలంటాడు. నిద్రాభంగం అంటే పొద్దున 8 దాకా నిద్రపోమని కాదు. ఈ మనవడు ఉదయం 4 గంటలకు లేవలసిందేవాడు ఈ దేశంలో పుట్టిన ఏ కుర్రవాడైనప్పటికీ. అంతేకాని తాత ఉషశ్రీ గారు చెప్పారు అని అంటే వాడికి కూడా చెప్పండి, నాయన ఈ దేశంలో తెల్లవారుతున్న 4 గంటలకి తాత మనవడు కూడా లేవాలి, మీ నాన్న లేకపోయినప్పటికీ మన ఇద్దరం లేద్దామరా అని వాడికి చెప్పాలి. అంటే కొంచెం తండ్రిని వదిలేయాలి, కొంత లైసెన్స్ ఇవ్వాలి. తాతగారికి నిద్ర పట్టదు, కుర్రవాడికి నిద్ర అక్కర్లేదు. అది దీంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సూత్రం.
ఆ నియమంతో దేవసేనుడు హిడింబాసురుడు దూరంగా తీసుకుపోయాడు, వాడిని చంపేసేశాడు. ఇంతట్లో కుంతీదేవి వాళ్ళు లేచారు. లేచి హిడింబ వెళ్ళి కుంతీదేవితో ఒక్క మాట, అమ్మా మీ అబ్బాయి మీద నేను మనసు పడ్డాను, ఇప్పుడు నా దగ్గరికి రావటం లేదు. దీనైన నేను నా బాధ ఎవరితో చెప్పుకోను, నీకు తప్ప నా బాధ ఎవరికి అర్థమవుతుంది అని భారతంలో ఉన్నటువంటి మొట్టమొదటి సెక్స్ కథ హిడింబ కథ. అయితే ఇందులో ఈ సెక్సే ఉందండి అని అనుకున్నాడు. భారతంలో సెక్స్ ని ఎంత జాగ్రత్తగా చూపిస్తాడంటే మహర్షి వ్యాసుడు, అమ్మా నా బాధ నీకంతా ఎవరికి తెలుస్తుంది అని ఒక్క మొక్కలో మొత్తం ఆ ఇల్లాలి ఆ హిడింబ యొక్క బాధ ఏమిటో కుంతీదేవికి తెలుస్తుంది. ఆవిడ కూడా స్త్రీ. స్త్రీ యొక్క కామ ప్రకోపం ఎంతగా వేధిస్తుందో స్త్రీకి తెలిసినట్టుగా పురుషుడికి తెలియదు. ఒకే ఒక్క మాట మాట్లాడాడు మహర్షి వ్యాసు. ఆ ఒక్క ముక్కని కూర్చొని ఈ బెదవాడలో పుట్టినటువంటి గుడిపాటి వెంకటచారి గారు 300 నవలలు రాసి ఈవేళ నామరూపాలు లేకుండా ఆయన పుస్తకాలు కూడా వెళ్ళిపోయాయి. పెద్దవాడు ఎవడకో కొంతమందికి ఆయన పేరు తెలిసి ఉంటుంది, కానీ ఒక్క ముక్క రాసినటువంటి వ్యాస మహర్షి ఇంకో 3000 సంవత్సరాలు ఆ ఒక్క ముక్కతో బతుకుతున్నాయి. ఎందువల్ల ఏమైనప్పటికీ ఎంత సుకుమారంగా కావ్య భాషలో చెప్పాలో తెలిసినటువంటి మహర్షి వ్యాసుల వారు కనుక, అమ్మా నా బాధ నీకు అర్థం అవుతుంది అనగానే కుంతీదేవి, నాయన ఈ అమ్మాయితో నువ్వు వెళ్ళు అంటూ ఒక్క మాట అన్నాడు. అమ్మా నా బిడ్డ నీతో వస్తాడు, నీకు ఒక కుమారుడు కలగగానే నా బిడ్డకి నీకు సంబంధం లేదు. ఎంత మనస్తత్వ పరిశీలన చేశాడు మహర్షి వ్యాసు. ఏమిటి అంటే, అన్నగారు చచ్చిపోయాడు, మగదిక్కు లేదు. మగదిక్కు లేనటువంటి స్త్రీకి ఒక కుమారుడు ఉన్నట్లయితే చాలు, ఇంకా స్త్రీ జీవితం చరితార్థం. అందుకని ఒక కుర్రవాడు కలగగానే నీకు నా బిడ్డకి సంబంధం ఒప్పుకుంది ఆ అమ్మాయి. దేవసేనుడి వల్ల హిడింబకి జగత్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ తర్వాత విడిచిపెట్టి చేశారు. తర్వాత బకాసురుడిని చంపారు. అక్కడి నుంచి వారణావతంలో కొంతకాలం కాలక్షేపం చేసి ఏకచక్రపురానికి వచ్చారు. బకాసురుని సంహరించి ద్రౌపది స్వయంవరం ప్రకటించినట్టుగా కొందరు అక్కడి నుంచి వెళుతున్న యాత్రికులు చెప్పడంతో అందరూ వారితో కలిసి ద్రౌపది స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టడానికి అర్జునుడితో బయలుదేరి వెళ్ళడానికి సన్నద్ధులవుతున్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోవనితిం. ప్రయోద నీరతనుభాషితు ఉజ్వల దండధారు పింగాంసు జటాక్షటాభరం. ఆగమ పుణ్య పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధనం త్రదశ వందితు సాత్యవతేయు కొల్చడన్ అని కొన్ని వేల సంవత్సరాలుగా ఈ జాతిని కర్మ మార్గాన్ని సత్యవాక్పాలన పరాయణులుగా నడిపించడానికి ప్రయత్నిస్తూ మహాభారతాన్ని అనుగ్రహించిన మహర్షి వ్యాసుల వారికి నమస్కారం చేసి, సరిగ్గా నిన్న రాత్రి రాత్రి సమయాన్ని మహాభారతంలో మహర్షి వ్యాసుల వారు అనుగ్రహించినటువంటి ఆది పర్వంలో
లక్క ఇంట్లో తగులుబడిపోయి ఏకచక్రపురం చేసి బకాసురుణ్ణి వధించి ద్రౌపది స్వయంవరానికి వెళుతున్నటువంటి పాండవుల వెనకాల మనం ఆగాం. అక్కడి నుంచి బయలుదేరి ద్రౌపది స్వయంవరం జరిపించడానికి మనం ముందుకు సాగవలసి ఉంది వేళ. ఆ ద్రౌపది స్వయంవర సన్నాహానికి యోగ్యమైన రీతిలో కావలసినంతసేపు హాయిగా మనం మంగళవాద్యాలు విన్నాం. ఆ మంగళవాద్య ఘోషతో ద్రౌపది స్వయంవరం జరిపించాలి. ఆ స్వయంవరం జరిపించడానికి ముందుగా నిన్న మనవి చేసే తమకందరికీ మహాభారతం 5,000 సంవత్సరాల క్రితం జరిగింది అని చరిత్ర తెలిసిన వారు, పురాణాలు చదివిన వారు చెబుతున్నారు. 5,000 సంవత్సరాల క్రితం మహాభారతం జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ 5,000 సంవత్సరాల క్రితం మహాభారతాన్ని అనుగ్రహించినటువంటి మహర్షి వ్యాసుల వారు ఎంత దూరదృష్టితో లోకాన్ని చూశాడో ఒక్క మాట చూస్తే ఆయన అన్నాడు, అతిక్రాంత సుఖాః కాలాః పర్యోపస్థిత దారుణాః శ్వః శ్వః పాతిస్థ్య దివసాః పృథివీ గత యౌవన అని ఒక్క మాట అన్నాడు. వ్యాసుల వారు వారి అమ్మగారితో మాట్లాడుతున్నారు. అమ్మా, సుఖంగా బ్రతికేటువంటి కాలం వెళ్ళిపోయింది, మహా దారుణాలు జరగబోయేటువంటి కాలం రాబోతోంది. తెల్లవారి వెలుతురు వచ్చింది అంటే ఎన్ని పాపాలు జరుగుతాయో మనకు తెలియదు. దానికి కారణం ఏమి అంటే పృథివీ గత యౌవన, మా భూమికి వార్ధక్యం వచ్చింది అన్నాడు ఆయన మహర్షి. భూదేవికి వార్ధక్యం వచ్చిందని 5,000 సంవత్సరాల క్రితం మహర్షి వ్యాసుల వారు భారతంలో చెప్పినటువంటి మాటను చూస్తే భూమికి కూడా వార్ధక్యం వస్తుందా అంటే వార్ధక్యం వచ్చింది భూమికి కాదు, ఈ భూమి మీద పుట్టేటువంటి ప్రాణికోటి ఉందే అది పుడుతుండగానే దానికి వార్ధక్యం వస్తోంది. అది కర్మ. సర్వసాధారణంగా మనం పుట్టి పెరిగి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటే వరకు ఈ దేశంలో నిన్న మొన్నటి వరకు వార్ధక్యం వచ్చేది కాదు. ఇవాటి పరిస్థితి ఏమిటి? 16వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం తెల్లబడుతోంది. 14వ సంవత్సరం వచ్చేసరికి నడవలేనటువంటి కుర్రవాళ్ళు తయారవుతున్నారు. మోసుకుపోవాలి స్కూటర్ల మీద, రిక్షాల మీద. ఇవి వార్ధక్యానికి లక్షణాలు. కానీ నేను ఎదుగున్నంత వరకు వీరు కూడా ఎదురుగుండా కనిపించేటువంటి వృద్ధుల వరకు మా తాతగారు 92వ సంవత్సరం వచ్చినప్పటికీ వేయించిన కందిపప్పు పటపట పటపట నవిలేవాడు. 92వ ఏట కళ్ళజోడు అవసరం లేకుండా చూడగలిగేవాడు. 92 దాకా అక్కర్లే. ఈవేళ 9, 2, 11, 7 వచ్చేసరికి పళ్ళు పీకించి కొత్త పళ్ళు కట్టించాలి. 6, 7 వచ్చిన కుర్రవాడికి కళ్ళద్దాలు సోడాకాయ గుడ్లు పట్టుకొచ్చి పెట్టాలి. ఇది 5,000 సంవత్సరాల క్రితం మహర్షి వ్యాసుల వారు పృథివీ గత యౌవన, భూదేవికి వయస్సు చెల్లిపోయింది, అమ్మా నువ్వు అరణ్యానికి వెళ్ళు అని వాళ్ళ అమ్మగారికి చెబుతూ అంటాడు. ఎందుచేత ఈ జరగబోయేటువంటి పాపాలని భారాల్ని నువ్వు చూడలేవు కనుక విడిచిపెట్టేసి నువ్వు అరణ్యానికి వెళ్ళు అని అంటూ ఆయన ముసలాయన ఈ మాట చెప్పాడు. అది చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు మామూలుగా చదువుకు వెళ్ళిపోతే అర్థం అవదు మనకి. లోకాన్ని చూస్తుంటే ఈ పృథివీ గత యౌవన, భూమికి వార్ధక్యం అంటే ఏమిటో ఆవేళ అర్థమవుతుంది మనందరికీ.
ఆ వార్ధక్య లక్షణాలలో మొట్టమొదటిది ఈవేళ మన కొంపల్లో మనం అందరం చూస్తున్నాం. ఆ లక్షణాల నుంచి మళ్ళీ పృథివీకి యవ్వనాన్ని పసితనాన్ని తీసుకురావాలి అంటే ఇంటింటా భారతాన్ని వినిపించాలి, ఇంటింటా భారత ప్రవచనము, భారత శ్రవణము జరుగుతూ ఉండాలి. ఎందుకు? దేనికోసం భారతాన్ని వినిపిస్తున్నాం, దేనికోసం రామాయణాన్ని వినిపిస్తున్నాం? జాతిలో వయస్సులో ఉన్న కుర్రవాడికి వార్ధక్యం రావడానికి వీలు లేదు. ఏ వయస్సులో ఉన్నవాడు ఆ వయస్సు లక్షణాలతో బ్రతికేటువంటి దశలో జాతి ఉన్నట్లయితే ఏ విధమైన ప్రమాదం రాకుండా హాయిగా ఉంటాం మనం అని చెబుతూ ఈ వార్ధక్య లక్షణాలుగా ఒక్కటి మీ అందరికీ మనవి చేసేసి భారతంలో దిగేస్తాను. 7 రోజులు ఏకధాటిగా నా చేత మాట్లాడించిన వారు విశ్వనాథం గారు ఇదే ఆలయంలో. 3 రోజుల కన్నా మాట్లాడే ఓపిక ఉండేది కాదు నాకు. ఆయన ఇచ్చినటువంటి ఉత్సాహంతో, ప్రోత్సాహంతో 7 రోజులు రామాయణం నడిపించాం. అదే ధైర్యంతో ఆయన ఒక 7 రోజులు భారతం చెప్పలేకపోతాడా అని నన్ను తీసుకొచ్చారు ఆయన. ఆయన ధైర్యం నా చేత మాట్లాడించాలి తప్ప నాకు కష్టాలేదని నాకు బాగా తెలుసు. కానీ నేను ఏ తండ్రి గారి గర్భాన పుట్టానో ఆయన 3 సంవత్సరాల పాటు రాత్రి 8 గంటలకు ఇలాంటి కొత్తగూడలో, కాకినాడలో నిలబడితే 11 వరకు నిలబడి 8 నుంచి 11 దాకా భారతం 3 ఏళ్ళు చెప్పాడు. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది పృథివీ గత యౌవన భూమికి వార్ధక్యం వచ్చింది అంటే ఏమంటే 60 ఏళ్ళు దాటిన తరువాత మా నాయన గారు 3 సంవత్సరాలు నిలబడి రోజు 3 గంటలు భారతం చెప్పినటువంటి తండ్రి గర్భాన పుట్టిన నేను 7 రోజుల పాటు రోజుకి 58 నిమిషాల 30 సెకండ్లు భారతం చెప్పేసరికి గుండె ఆగిపోయి 3 గ్లాసుల మంచినీడు తాగుతున్నాను. అందుకు నాకు వ్యాస మహర్షి మీద గౌరవానికి కారణం ఏమిటంటే నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను కనుక. ఇంకా ఈ ఆత్మకథని పక్కకి పెట్టేసి ఇది చాలా అనవసరమైన విషయాలు, నిజానికి ఇలాంటి చోట మాట్లాడవలసింది కావు. కానీ ఒకవాటి పెద్దవాళ్ళందరూ సంతోషిస్తారు. ఓహో, అటువంటి తండ్రి గర్భాన పుట్టాడు కనుక వీడు మాట్లాడగలుగుతున్నాడు అని సంతోషించే వాళ్ళ కోసం ఈ మాటలు చెప్పుకోవడం తప్ప అలాంటి తండ్రి గర్భాన పుట్టినవాడు ఈ పాటి ఏడవకపోతాడా అనుకునే వాళ్ళందరికీ ఓ నమస్కారం చేసి ద్రౌపది స్వయంవరానికి మొత్తం పాండవులందరూ మత్స్య రాజధాని అయినటువంటి ద్రౌపది యొక్క మహాపురానికి వెళ్ళారు. పాంచాల దేశానికి. పాంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరగబోతోంది. ఆయన ఏదో మత్స్యయంత్రం పైన పెట్టాడు. ఆ మత్స్యయంత్రం పైన ఒక చేపనో దేన్నో 50 వేలాలు తీస్తారు. క్రింద నీళ్లలో చూస్తూ 2, 3 బాణాలు ఇస్తారు. ఈ నీళ్లలో చూస్తూ ఆ చేపని, తిరుగుతూ ఉన్న చేపని ఎవడు కొట్టగలుగుతాడో వాడికి తన బిడ్డ నుంచి పెళ్లి చేస్తాడు ఆయన. హేమహి వీరందరూ వచ్చారు, బాణాలు ఎక్కువ పెడుతున్నారు, చూస్తున్నారు, కొడుతున్నారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వీరందరితో పాటు ఎందరెందరో సరిగ్గా చేపకి దగ్గరగా ఒక బెచ్చడి ఎడంలో మొత్తం అన్ని పోతున్నాయి. చివరికి అర్జునుడు వెళ్ళాడు, దాన్ని కొట్టేశాడు. బయలుదేరి ద్రౌపదీదేవిని తీసుకుని ఇంటికి వచ్చారు. అమ్మా, ఫలం తెచ్చాము అన్నారు. ఆ రోజు వరకు ఇంటికి భిక్షాటనం చేసి ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉండేవారు. ఆవిడ మామూలుగా ముసిరావిడ కుంతీదేవి. అప్పటికి సుమారుగా ఆవిడికి 60-70 ఏళ్ళు ఉంటాయి. ఈ 70 ఏళ్ళ ముసిరావిడ, నాయన 5గురు సమంగా పంచుకోండిరా అని. కన్న తల్లి యొక్క లక్షణం. ఏది తెచ్చుకున్నప్పటికీ ఇంట్లోకి ఒక కొడుకు లాటరీలో 1,00,000 రూపాయలు కొట్టినా, ఒక కొడుకు దమ్మిడి తేలేకపోయినప్పటికీ కన్న తల్లి యొక్క గుండెకాయ ఎలా ఉంటుంది అంటే తనకు పుట్టిన 5గురు బిడ్డలు సమానమైనటువంటి గుండెతో బ్రతకాలి అనుకుంటుంది. కనుక కుంతీదేవి కూడా 5గురు పంచుకోండి అని బతిపోయింది ధర్మరాజు. అమ్మా, ఒక్క మాట వెనక్కి తిరిగన్నాడు. చూపించారు ద్రౌపదీదేవి. ఆవిడికి బుర్ర తిరిగిపోయింది. తిరిగిపోయినప్పటికీ
నా నోటి నుంచి వచ్చిన మాట వ్యర్థం కావడానికి వీల్లేదు, దీనికి ఏదో పరిష్కారం చూడు నాయనా అంది పెద్దబ్బాయి. ఏం చేస్తాడు పెద్దబ్బాయి? ప్రపంచంలో పురుషుడైన వాడు ఎంతమందినైనా కట్టుకునేటువంటి సంప్రదాయం రామాయణం నుంచి ఉంది. కానీ ఒక స్త్రీ ఒక భర్త కంటే ఇంకో భర్త దగ్గర ఉండడానికి వీల్లేదే. ఆయన సెలవు చూస్తున్నాడు ధర్మరాజు. ఆ సన్నివేశంలో వ్యాస మహర్షి వారు దయచేశారు, అమ్మా నువ్వు వాడినటువంటి మాట సత్యమే అవుతుంది అని ఈ ద్రౌపదీదేవి యొక్క గత జన్మ, ఆ గత జన్మలో జరిగినటువంటి గాథ వీటన్నిటిని వివరించి మొత్తం 5గురికి ఈవిడ భార్య కావాల్సిందే అనేటువంటి ధర్మశాస్త్రాన్ని ఒకదాన్ని చెప్పి వివాహం జరిపించారు. ద్రౌపది స్వయంవరం అయిపోయి పాండవులు 5గురు హాయిగా ఉన్నారు అనే వర్తమానం ధృతరాష్ట్రుడు విన్నాడు. కబురు చేశాడు, పాండవులను రప్పించాడు. వాళ్ళందరినీ కొంతకాలం పాటు హస్తినాపురంలో ఉంచి కొన్నాళ్ళు అయిన తర్వాత బాగా ఆలోచన చేశాడు. నిన్న రాత్రి చెప్పాను మీ అందరికీ కూడా, ఈ రాజ్యానికి ధృతరాష్ట్రుడు అధికారి కాదు. ప్రప్రథమంగా సింహాసనం ఎక్కిన వాడు పాండురాజే కాని ధృతరాష్ట్రుడు కాదు అని భారతం ఆది పర్వం నుంచి శాంతి పర్వం చివరి వరకు మనకు చెబుతూనే ఉంటుంది. భారతంలో ధృతరాష్ట్రుడికి రాజ్యం మీద అధికారం లేదు. ఎందుచేత? 2 కళ్ళు లేని వాడికి రాజ్యాధికారం లేదు, వినిపించని వాడికి రాజ్యాధికారం లేదు, కాళ్ళు కదలని వాడికి రాజ్యాధికారం లేదు, వికలాంగుడైన వాడికి కడుపు నిండా తిండి పెట్టి ఓ గూట్లో కూర్చోబెడతారు తప్ప సింహాసనం ఎక్కేది కాదు. అందుచేత ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల అంధుడైన వాడు సింహాసనం ఎక్కడానికి వీల్లేదు కనుక పాండురాజును సింహాసనం ఎక్కించాడు. అయితే ఈ ధృతరాష్ట్రుడి యొక్క అదృష్టం ఏమిటి అంటే పాండురాజు ఎప్పుడూ ఒక చోట కూర్చోలేకపోయేవాడు. ఆయనకి ఎంతసేపు రాజ్యాలు తిరుగుతూ ఉండడం, రాజ్యాలు జయిస్తూ ఉండడం, సింహాసనాన్ని 10 మందికి తన యొక్క ప్రతాపాన్ని ప్రకటించడం అలవాటు కనుక ఆయన దేశం అంతా తిరుగుతూ రాజ్య విస్తరణ చేస్తూ ఉండేవాడే. ఆ రాజ్య విస్తరణకి బయలుదేరినప్పుడల్లా రాజ్య ప్రతినిధిగా తన అన్నగారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పాండురాజు ఏనాడు హస్తినాపురంలో సింహాసనం మీద కూర్చోలే, పట్టాభిషేకానికి తప్ప. అలా అన్నగారి మీద గౌరవం కొద్ది ఆయన్ని కూర్చోబెట్టాడు. అలా తిరుగుతూనే పాండురాజు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి 10-11 ఏళ్ల వయస్సు కూడా లేదు పాండవులకి. అందుచేత వీడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ధృతరాష్ట్రుడి సింహాసనం మీద ఉన్నాడు. అయితే ఈ రహస్యం ధృతరాష్ట్రుడికి తెలుసు, రాజ్యం మంది కాదు, ఎప్పటికైనా పాండవులకే చెందుతుంది. కానీ దీన్ని ఏ రకంగా అయినా ఏదో అటు ఇటు మడత పెట్టి వేసి తన బిడ్డలకు కూడా కొంత చెందేటట్టు చేయాలి అని భావిస్తూ ఆలోచిస్తూ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు చాలా జాగ్రత్తగా ప్రప్రథమంలో ధర్మరాజుకి యువరాజ్యాభిషేకం చేశాడు. రాజమర్యాదను అనుసరించి ఎవరు సింహాసనాసీనుడైతే వాడి బిడ్డకే యువరాజ్యాభిషేకం చేస్తారు. దుర్యోధనుని సింహాసనం ఎక్కించలేదు, ధర్మరాజును ఎక్కించారు యువరాజ్యాభిషేకం. ఇందువల్ల రాజ్యం పాండురాజు కనుక ఆయన బిడ్డ యువరాజు కావాలి ఆయన పోయిన తర్వాత. అది ధృతరాష్ట్రుడు మొదట చేశాడు. చేసి అక్కడ ఉపయోగించారు చాలా తెలివైనటువంటి ఎత్తు ఒకటి. ఆయన ఇక్కడ వాళ్ళకి మీకు పట్టలేదు, నా పిల్లలకి మీకును, మీరు ఇక్కడ ఉండడం కంటే ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉంది, అక్కడ చిన్న రాజ్యాన్ని స్థాపించుకుని అక్కడ కూర్చుని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండండి. హస్తినాపురం నుంచి ఇంద్రప్రస్థానికి పంపించారు. ఆ ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి మధ్యకాలంలో కృష్ణుడు అర్జునుడు కలిసి ఒకనాటి సాయంకాలం పూట ఎక్కడ తిరుగుతుంటే అగ్నిహోత్రుడు వచ్చి, అయ్యా ఈ మధ్య ఒక మహారాజు రాజర్షి చేసినటువంటి యాగంలో నిర్విరామంగా 12 సంవత్సరాలు ఆజ్యాహుతి ఆవునేటితో హోమం చేసేసాడు. 12 ఏళ్ళు 12 సంవత్సరాలు ఈ ఆవునేయి తాగడం వల్ల అజీర్ణంతో బాధపడుతున్నాను. ఈ అజీర్ణ రోగం తగ్గడానికి ఇక్కడ ఉన్నటువంటి ఖాండవ వనం
దాన్ని దహనం చేయడానికి మీరు సాయం చేయాలి నాకు అన్నాడు. వీళ్ళకి బాగానే కనిపించింది. తమ రాజ్యానికి దగ్గరలో ఉంది, అది తగలబెట్టేసినట్లయితే కొత్త క్యాపిటల్ చండీగఢ్ లేదా పంజాబ్ హర్యానాలో కట్టుకోవచ్చు అనే దృష్టితో తగలబెట్టేసేయమన్నారు. ఆ తగలబెట్టేస్తుండగా అందులో మయుడు అనేటువంటి మహా విశ్వశిల్పి ఒకడు మిగిలిపోయాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడిని పిలిపించి కృష్ణుడు, నాయన వీళ్ళు ఉండడానికి ఈ ఇంద్రప్రస్థంలో ఒక సభాభవనాన్ని ఏర్పాటు చేయి అన్నాడు. ఆ మయుడు నిర్మించినటువంటి సభాభవనం, ఆ సభాభవన ప్రారంభోత్సవానికి ధృతరాష్ట్ర మహారాజు యొక్క బిడ్డలందరినీ ఆహ్వానించారు. దుర్యోధనుడు కూడా వచ్చాడు, మిగిలిన అందరూ వచ్చారు. ఓ వైభవోపేతంగా ఉత్సవం జరుగుతోంది. అక్కడ ఈ జరుగుతున్నటువంటి మహా ఉత్సవంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఏర్పాటు చేశారు. ఆ మయుడు నిర్మించినటువంటి సభాభవన ప్రారంభోత్సవానికి మొత్తం అందరూ వచ్చారు. అక్కడ క్రతువు ఒకటి తలపెట్టాడు ధర్మరాజు. ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి అని అందరికీ అన్ని పనులు చెప్పి వచ్చినటువంటి కానుకలు స్వీకరించడానికి దుర్యోధనుడిని సింహద్వారంలో నిలబెట్టారు. ఎందుచేత దుర్యోధనుడు చాలా అభిమానధనుడు. ఎక్కడ చెయ్యి జాతిన పాపాన్ని పోవడం, ఎంతసేపు తన చెయ్యి పైన ఉండాలి కానీ కిందకి వెళ్ళడానికి వీడే, కప్పూర్చి పడేవాడు కాదు. అందుచేత దుర్యోధనుడి దగ్గర ఖజానా అంతా పెట్టాడు ధర్మరాజు. ధర్మరాజు దగ్గర చిన్న రాజకీయం కూడా ఉంది. దుర్యోధనుడికి తెలవాలి తను ఎంత గొప్పవాడో, ఎక్కడెక్కడి నుంచి తనకు కానుకలు వస్తున్నాయో తెలియడంతో పాటు అందులో కప్పూర్తి పడకుండా ఉండేవాడు రెండు లక్షణాలు. ఒకటి వాడు కుళ్ళి ఏడవాడు, రెండోది అందులో ఏం ముట్టుకోకూడదు. ఇంత తెలివైన వాడు ధర్మరాజు. మనందరికీ మామూలుగా హరికథల్లో, పురాణాల్లో, సినిమాల్లో చూస్తున్నటువంటి ధర్మరాజు లక్షణం లేదు. భారతంలో ఉన్న ధర్మరాజు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే సాక్షాత్ పరాత్పరుడైన వాసుదేవుడు శ్రీకృష్ణుడికి కూడా తెలియనంత రాజనీతి ధర్మరాజు ఒక్కరికే తెలుసు భారతం. అంత విశిష్టమైన విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నవాడు ధర్మరాజు. కృష్ణుడు చేస్తున్నప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు కొంచెం అనుమానం కలుగుతుంది. కానీ ధర్మరాజు ఏ పని చేస్తున్నా సరే ప్రపంచంలో ఎవరు శంకించడానికి వీలు లేదు. అంత వేలెత్తి చూపడానికి వీలు లేకుండా, ఎవరికి అనుమానం కలగకుండా ప్రవర్తిస్తూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా, అదొక్కటే ఆయన దగ్గర ఉన్న సుగుణం. ధర్మాన్ని విడిచిపెట్టకుండా తన సిరి సంపదలు, భోగభాగ్యాలు వీటన్నిటినీ చూసుకోగలిగినంత వివేకం కలవాడు ధర్మరాజు ఒక్కడే. అందుకు దుర్యోధనుని సింహద్వారంలో నిలబెట్టాడు. వస్తున్నాయి కానుకలు అందుకుంటున్నాడు, వరుస పెట్టి లక్షలు కోట్లు అలా అందుకుంటున్నాడు. ఖజానాకి వెళ్ళిపోతున్నాయి. అప్పటికే కడుపు మండిపోతాం. వాడి జన్మలో వాడు ఎరగడు ఇద్దరు కానుకలు వస్తాయనేటువంటి సంగతి. అంతా అయిపోయింది. సభాభవన ప్రవేశం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకనాడు ఆగిపోయి పైకి ఎక్కాడు. చూశాడు సభని. ఆ మైసభను చూస్తున్నప్పుడు ఈ మైసభాభవనం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భారతాన్ని ఎదురుగా స్తంభం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్తంభం ఉంది అని పక్కకి తిరుగుతామ్మా, తిరిగేసరికి మొహాన్ని రాయి కొట్టుకుంటుంది. అంటే స్తంభం ఎక్కడుందో అక్కడ కనిపిస్తూ ఉండదు. ఇక్కడ ఏదో నీళ్లున్నాయని కాలు వేయిపోయి కొంచెం పంచి పైకెత్తుకుంటాం మనం. అక్కడ పచ్చిగడ్డి ఉంటుంది. ఇక్కడ హాయిగా పచ్చికుంది, రహదారి బాగుంది అని అడుగు వేస్తాం. అక్కడ పెద్ద లోతైన చెరువు ఒకటి ఉంటుంది, అందులో పడతాడు. ఇలాంటి సమాసాలన్నీ మైసభలో కనిపిస్తాయి మనకి. అని అంటే ఎదురుగుండా స్తంభం ఉంటే కనిపించకపోవడానికి వాడు ఏమైనా రేజీకటి వాడికి ఏమైనా కళ్ళు లేవా? చెరువు కనిపిస్తుంటే పచ్చగడ్డ అనుకుంటాడా? పచ్చిక కనిపిస్తుంటే చెరువు అనుకుంటాడా?
ఏమిటి అజ్ఞానం? దుర్యోధనుడికి ఏమైనా ఒళ్ళు తెలియని దశలో హాయిగా ధన మధోద్రేకంతో ఉన్నాడా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. కానీ ఈవేళ మీ ఇంట్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుతున్నటువంటి కుర్రవాడని తెరవండి. ఈవేళ కావాల్సిన ఎగ్జిబిషన్స్ పెట్టారు, కెమిస్ట్రీలో ఫిజిక్స్లో సైంటిఫిక్ ఎగ్జిబిషన్స్. వాడు చూపిస్తాడు మీకు ఇవన్నీ. మయసభలో మయుడు ఏవైతే పెట్టాడో వీటన్నిటినీ సైంటిఫిక్ గా ఈవేళ చూపించడానికి మీకు ఆధారాలు కనిపిస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఈవేళ ప్రతిదీ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే తప్ప తెలుసుకోలేనంత అవివేకంతో మనం ఉన్నాం. ప్రాక్టికల్ గా అవసరం లేకుండా వాడి వివేకంతో మీ తలకాయని మోసగించగలిగిన సత్తా భారతం నాడు ఉండేది. అలా పాపం పరాభవాన్ని పొందాడు, బయలుదేరి యువతలకు వచ్చాడు, ఆలోచించాడు. ఇంత పరాభవం మనకి ఇక్కడ జరిగింది, దీనికి తగిన ప్రతీకారం చేయాలి అనబోయే ముందు ఇంత మహాసభలో ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత ఏదైనా మనం ఒక మహాక్రతువు ఒక ఉత్సవం తలపెట్టినట్లయితే అందులో పెద్దవాళ్ళకి సత్కారాలు చేస్తూ ఉంటాం. ఈ సత్కారాలు చేయడానికి దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మనకి ఎవరికి ముందు చేయాలి, ఎవరికి తర్వాత చేయాలి, ఒకటెవరు, రెండెవరు, మూడెవరు, నాలుగెవరు. అంటే ప్రప్రథమంగా పరాత్పరుడైన వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేయాలి అని చెప్పి భీష్ముల వారు అన్నారు. ఒక్క మాట భీష్ముల వారు కృష్ణుడికి పూజ చెయ్యాలి అనడంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మకి భావమరుదైనటువంటి శిశుపాలుడు లేచాడు. ఒళ్ళు మండిపోయింది వారి. ఎప్పటి నుంచో ఈయన మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఆ శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్న రుక్మిణీదేవిని వివాహం చేసుకు వెళ్ళిపోయాడు ఈ పరాత్పరుడు. అప్పటి నుంచి ఏదో రకంగా వీడిని అవమానించాలి అని చూస్తున్నాడు వాడు. అందుకని అవనీనాథులు అనేకులుండాలి అని ప్రారంభించాడు. భీష్మ, వార్ధక్యం వల్ల నీకు బుద్ధి పనిచేయడం మానేసింది. ఆ బుద్ధి పని చేయకపోవడం వల్ల ఎవరికి సత్కారం చేయాలో ఏం చేయాలో నీకు అర్థం అవటం లేదు. దాశార్హుండు పూజార్హుడే. ఏ దృష్టితోటి కృష్ణుడికి ప్రథమ పీఠం ఇచ్చి ప్రథమ తీర్థం ఇవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు? ఏమిటి ఆయన గొప్పతనం? వయస్సులో పెద్దవాడంటావా? కృష్ణుడి కంటే పెద్దవాడు వాళ్ళ నాన్న వసుదేవుడు ఉన్నాడు ఇక్కడ మహాసభలో. కాదు, జ్ఞానంలో గొప్పవాడంటావా? ద్రోణాచార్యుల వారు ఉన్నారు. ఏ దృష్టితోడు చేస్తున్నావు అని తిరగబడ్డాడు. తిరగబడి ఎంతవరకు వెళ్ళాడు? ధర్మానందన, నీకు కూడా జ్ఞానం లేకుండా పోయిందా? ఎంత బుద్ధిహీనుడైపోయాడో నీకు అర్థం అవటలేదు అని ఒక పావు గంట సేపు భీష్ముడి యొక్క తెలివి తక్కువతనాన్ని పట్టుకు తిట్టడం మొదలుపెట్టాడు. తనను తిడుతున్నంతసేపు పరాత్పరుడు మాట్లాడలేదు కృష్ణుడు. ఎప్పుడైతే భీష్ముల వారిని, ద్రోణాచార్యుల్ని, ధర్మరాజుని తిట్టడం మొదలుపెట్టారో, తాత నాకు భావమరిది కనుక నన్ను వాడు తిట్టచ్చు, వాడిని నేను తిట్టచ్చు, ఏం ప్రమాదం లేదు. కానీ ఈ మహాసభాభవనంలో మర్యాదను అతిక్రమించి పెద్దవాడని కూడా తిరుగుతున్నాడు కనుక గత్యంతరం లేదు నాకు అన్నాడు. సుదర్శనాన్ని విడిచిపెట్టేది. తనను శంకిస్తున్నంతసేపు, తనను దూషిస్తున్నంతసేపు పరాత్పరుడు మాట్లాడలేదు. వాడు అవివేకం వస్తున్నాడు. కానీ ఆ సభాభవనంలో భీష్ముడి వంటి పెద్దవాడిని, ద్రోణాచార్యుల వంటి పెద్దవాడిని, వీళ్ళందరినీ కూడా తీసుకుంటే ఇంక భరించలేక దీంతో తీసేస్తున్నాను అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం ఎంతటి వాళ్ళమైనప్పటికీ బాంధవ్య రీత్యా, స్నేహరీత్యా మనం ఎవడైనా ఏమని అనుకుంటే మనం పట్టించుకోకర్లే, వాడు ఎంత అవివేకంతో ఉన్నా. కానీ వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అయిన వారిని అవమానిస్తూ ఉన్నట్లయితే ఆ వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు ఇలాంటి అవివేకుల విషయం కలగజేసుకోకుండా మాట్లాడకుండా ఉంటారు కనుక
అప్పుడు నువ్వు నోరు మూసి ఊరుకోవడానికి వీల్లేదు, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి అనే ధర్మాన్ని ప్రప్రథమంగా శిశుపాల వధ దగ్గర ప్రారంభించాడు ఆయన. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటిది ప్రప్రథమ అవతారం కృష్ణావతారం. అందుచేత మొట్టమొదటిసారిగా జ్ఞాన వృద్ధుల్ని వయోవృద్ధుల్ని ఎవరు అవమానిస్తున్నప్పటికీ వారికి ఒకటే మనం చేయవలసిన పని తలకాయ తీసేయడమే తప్ప ఇంకో ఆలోచన లేదు. ఎందుకు తలకాయ తీసేయాలి? వాడిని జాగ్రత్తగా దగ్గరికి పిలిచి వాడి చెవులో చెప్పి వాడిని ఉద్యోగం తీసుకురావచ్చు కదా. ఈ యుగంలో సాగే పని కాదు. ఎవడు ఏ ప్రవృత్తితో కొడతాడో ఆ ప్రవృత్తితో సాగవలసిందే. చాలా ప్రయత్నాలు చేస్తున్నామ్మా. అది మస్తాల్ని మరోహర్ని ఎలాగైనా దారిలో పెడదామని. సంవత్సరానికి ఒక మాట మళ్ళీ చూస్తూ ఉండవలసిందే వీళ్ళందరినీ. అంటే పుట్టుకతో ఏది పుడుతోందో అది కట్టె మీద పెట్టే వరకు అలాగే ఏడు. అందుకోసం ఆ వేళ శిశుపాలుని చక్రంతో లాగి పారట్లేదు. సభాభవన ప్రవేశం అయిపోయింది. దుర్యోధనుడు తిరిగి వెళ్ళిపోయాడు. బాగా ఆలోచన చేశాడు తన మేనమామ చెప్పులతో, మామ ఇంకా ప్రాణాలు వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఎందుకు నేను బతికి బట్టకట్టాను? సాధ్యమైనంత త్వరలో ఆత్మని త్యాగం చేసేస్తాను అంటుంటే అప్పుడు వాళ్ళ మేనమామ చాలా తెలివైన శకుని, ఆయన ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళకి సిరి సంపదలు పెరిగిపోయాయి, వాళ్ళేదో వృద్ధిలోకి వస్తున్నారు కదా నీ బాధ. 2 నిమిషాల వ్యవధిలో మొత్తం వాళ్ళ సిరి సంపదల్ని, వాళ్ళ భోగభాగ్యాల్ని, వాళ్ళ రాజ్యాన్ని అంతా నీ వశం చేసేస్తాను. మీ నాన్నతో మాట్లాడు, వాళ్ళ కబురు చేయి. ఒక 2 ఆటలు పేక మొక్కలు కలుపుతాను. 2 పేకలు కలిపేసరికల్లా మొత్తం వాడి ఆస్తి అంతా వచ్చి మన చేతిలో పడవలసింది. అంతే. ఏమిటండి పేక మొక్కలు అంటున్నారు? భారతం నాడు కూడా పేక మొక్కలు ఉన్నాయా? 1950 తర్వాత కానీ మేము ఎవరు వెరగం ఈ పేకాట సంగతి. ఈవేళ మీరు ఏ పేకాట ఆడుతున్నారో ఈ పేకాటకు ముందు కర్ర మొక్కలతోటి ఆడటం మొదలు పెట్టాడు వాడు శకుని అనేవాడు. మీ వాడు నేర్పాడు మొత్తం ప్రపంచానికి పేకాటతో లోకాన్ని ముంచేయడం అనేది. అప్పటికింకా కాగితాలు రాలేదు కనుక, ప్లాస్టిక్ లేదు కనుక దేశంలో కర్రతోటి తయారు చేసేసాడు వాడు పేక మొక్కలు. అలా చేత్తో పుచ్చుకుంటాడు. 3 ముక్కలు ఆట మొదలు పెట్టాడు. కబురు చేశారు, దూదానికి రమ్మన్నారు, ఆడటం మొదలెట్టారు. వాడు వేస్తున్నాడు, ఒక్కొక్కటే ఒడ్డుతున్నాడు ధర్మరాజు. ముందుగా రత్నహారాలు ఒడ్డాడు, మాణిక్యాలు ఒడ్డాడు, రాజ్యం ఒడ్డాడు, చతురంగ బలాలు ఒడ్డాడు. చిట్ట చివరికి తమ్ముళ్ళందరినీ ఒడ్డేశాడు. అంతా అయిపోయి ఇంక ఏం లేదు అని కూర్చున్నాడు ధర్మరాజు. కూర్చుంటే అప్పుడు శకుని అన్నాడు, ధర్మనందన ఏమీ లేదంటావేమిటి? ఇంకా నువ్వు వడ్డడానికి మీ ఆవిడ కూడా ఉంది అన్నాడు. ధర్మరాజుకి ఒక్క ఆశ కలిగింది పాపం. ఈ ఒక్క పందెంలో అయినా మనం నెగ్గినట్లయితే మొత్తం రాజ్యం అంతా మనకి వస్తుంది, మా ఆవిడ్ని వడ్డాను అన్నాడు. ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి ఉత్తర క్షణంలో దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడిని పిలిచి ప్రతిహారిని పంపి ఆ ద్రౌపదిని మహాసభాభవనానికి లాక్కురమ్మన్నాడు. వెళ్ళాడు ద్వారపాలకుడు, అమ్మా మిమ్మల్ని సభాభవనానికి రమ్మన్నారు అన్నాడు. అంటే ఆవిడ, నాయన ఏమిటి జరిగింది? ఏం లేదమ్మా, మీ ఆయన జూదం ఆడారు, జూదంలో మిమ్మల్ని ఓడిపోయారు. సరే వెళ్ళి మా ఆయన అడిగిరా. ముందు తను ఓడిపోయి నన్ను ఓడిపోయాడు, నన్ను ఓడిపోయిన తర్వాత తనని ఓడాడు. నన్నోడి తన్ను ఓడేను, తానోడి నన్ను ఓడేను. కనుక్కురా వెళ్ళాను. వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అయ్యా ఇలా అడిగారు అమ్మగారు అన్నాడు. ఈ మీమాంసలన్నీ అనవసరం, ఇక్కడ సభాభవనానికి వచ్చి తేల్చుకుంటుంది రమ్మను. వాడు మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పింది, ఆయన ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటికి రాకూడనటువంటి దశలో ఉన్నాను, ఏకవస్త్రని రజస్వల స్థితిలో ఉన్నాను. ఈ స్థితిలో ఎవరు ఇంట్లోంచి బయటికి రారు, ఈ మాట కూడా చెప్పు. వెళ్ళి మళ్ళీ చెప్పాడు పాపం. అప్పుడు తన తమ్ముడు దుశ్శాసనుడిని పిలిచాడు.
తమ్ముడు ప్రతిహారి భయపడుతున్నాడు, నువ్వు వెళ్ళి జుట్టుపట్టి లాక్కురా అన్నాడు. సరే దుశ్శాసనుడు వస్తున్నాడు, చూసింది లాభం లేదనుకుంది, పరిగెట్టుకుంటూ సభాభవనానికి వచ్చేసింది. అక్కడ నిలబడింది. ఓ సభాసదులారా, ధర్మశాస్త్రం తెలిసిన వారు, సత్యవాక్ పాలన పరాయణులు ఎందరో ఉన్నారు ఈ సభలో. అబలని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, దీనికి సమాధానం చెప్పండి మీలో ఎవరైనా సరే. నా ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే నేను ఇక్కడ నిలబడి వీళ్ళకి దాసీత్వం చేస్తాను. ధర్మరాజు ముందుగా తాను ఓడిపోయి నన్ను ఒడ్డాడా, నన్ను ఓడిపోయిన తర్వాత తనని ఒడ్డాడా? ఈ ధర్మ సూక్ష్మం ఒక్క మాట నాకు చెప్పినట్లయితే ఏ పనైనా చేస్తాను అనగానే మొత్తం అందరూ కూడా ఇలాగా తలకాయలు ఉంచేసి 2 చేతులు కళ్ళు మూసేసుకుని మోకాళ్ళలో పెట్టుకు గోలు గోలును ఏడుస్తున్నారు సభలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా. అని అంటే ఏమయ్యా, భీష్ముల వారంట అంతటి ధర్మవేత్తనాడు, ద్రోణాచార్యులు అంతటి ధనుడు వేదవేత్తనాడు, కృపాచార్యులు వారు ఉన్నారు, వారున్నారు, వీరున్నారు. ఇంతమంది పెద్దలు కూర్చుని ఈ ధర్మ విషయం చెప్పలేకపోగా తమ మహారాజు తమ్ముడి యొక్క ఓడల్ని నిండు సభకి పట్టుకు లాక్కొచ్చేస్తుంటే ఏమైపోయారు వీళ్ళందరూ అని ఈవేళ వయస్సులో ఉన్న ప్రతి కుర్రవాడికి సందేహం కలుగుతుంది. భారతం వింటున్నప్పుడు అలా పెద్దవాళ్ళకి కలగదు. ఎందుకు కలగదు అంటే వాళ్ళకి తెలుసు, తమ ఇంట్లో తమ మనవడో తమ కొడుకో ఇలాంటి అఘాయిత్యానికి తలపడిపోయినట్లయితే ఆవేళ భీష్ముడు ఎలా తలపట్టు కూర్చున్నాడో వీళ్ళు అలాగే ఏడుస్తున్నారు. ఈవేళ మనం ఊహించలేం మన కొంపలో ఇలాంటి దౌర్భాగ్యుడు పుడతాడు ఈవేళ 1984లో కూడా. అలాంటిది 5000 సంవత్సరాల క్రితం భీష్ముడంతటి ధర్మనిష్ఠా గరిష్ఠుడు తన వంశంలో ఇంతటి దౌర్భాగ్యులు పుడతారు అని ఊహించినటువంటి ముసిరివాడు ఏం చేస్తాడు? 2 మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకు గోలు గోలును ఏడవడం కంటే వాడు చేయగలిగింది లేదు. ఇంత నాశనం అయిపోయింది వంశం అని ఏడుస్తూ కూర్చున్నాడు. తన శిక్షణలో పెరిగినటువంటి శిష్యులలో వీడు ఇంతటి వాడయ్యాడని గురువు గారు ఏడుస్తున్నాడు. ఒక్కడు తల ఎత్తి మాట్లాడడానికి వీలు లేని దశ. అంత దశలో కూడా భారతంలో అందరూ నోరు మూసుకోవాలా? భీష్ముల వారు లేచి మాట్లాడాడు భారతం. అమ్మాయి, నువ్వు అడుగుతున్న ఈ ధర్మ సందేహానికి సమాధానం పూర్తిగా నేను చెప్పలేను, కానీ ఒక్క పరమ రహస్యం ఉందమ్మా. నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా అని అడుగుతున్నావు నువ్వు. ముందుగా ధర్మరాజు ఓడిపోయినప్పటికీ ధర్మరాజు యొక్క భార్యగా ఆయనకి నిన్ను ఓడిపోయేటువంటి ధర్మం ఉంది, ఆయనకి అధికారం ఉంది. ఏ పురుషుడికైనప్పటికీ తన భార్య మీద, తన సేవకుల మీద, తన పరివారం మీద ఎప్పుడూ సర్వాధికారాలు ఉంటాయి. వాడు ఓడిపోయాడు అంటే వాడి వెనకాల నిన్ను కూడా ఓడిపోయినట్టే అని భారతం సభాపర్వంలో భీష్ముల వారు ఈ సందేహానికి సమాధానం చెప్పకుండా విడిచిపెట్టలేదు. కానీ ఆయనకి ఈ సమాధానం ఆయనకి తృప్తి కలిగించాల. అమ్మా, ఇది పరమ ధర్మ సూక్ష్మం. ఈనాటి వరకు ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడు జరగలేదు. వాస్తవానికి భర్తతో పాటు భార్య కూడా ఉండవలసిందే. అయితే ఒళ్ళు తెలియకుండా జోదమాడినటువంటి భర్తతోటి భార్య ఉండాలా అక్కర్లేదా అనే ధర్మ సూక్ష్మాన్ని గురించి ఇంతవరకు ఏ కోర్టులోనూ కేసు రాలేదు. ఇదే మొట్టమొదటిసారి జరుగుతుంది. ఈ ధర్మ రహస్యాన్ని వివరించగలవాడు మీ ఆయన ఒక్కడే ఉన్నాడు, ధర్మరాజు. ఆయన మాట్లాడినట్లయితే మేమంతా వింటాము అన్నాడు భీష్ముడు. అంటే ఏమి? ధర్మ సూక్ష్మాల విషయంలో భీష్ముడి కంటే ధర్మరాజు చాలా నిష్ఠుడు. మీ ఆయన చెప్పినట్టయితే మేమంతా శిరసావహిస్తాం. నోరు మూసుకుంటున్నాడు ధర్మరాజు గారు. ఏం మాట్లాడతాడు? చేతులారా చేశాడు ఈ అపకారం, ఈ అన్యాయం, ఈ అక్రమం. తప్పు నాదే అనేటువంటి ఓపిక కూడా లేదు. ఆయన్ని తప్పు అయినప్పటికీ ఏది ధర్మం
అంతకుముందు తాతగారు చెప్పేశాడు. భర్త కనుక ఓడిపోయినట్లయితే భర్త వెనకాల ఆయన భార్య, పరివారము, బిడ్డలు అందరూ కూడా రావాల్సిందే అని భారతం మనకి నిష్కర్షగా చెప్పినప్పటికీ ఈనాటికి ఇంకా నన్నోడి తన్నోడినో, తన్నోడి నన్నోడినో అనే దానికి సమాధానం దొరకట్లేదు. తరకాయలు బదలగొట్టుకుంటూనే ఉన్నారు. భారతం పూర్తిగా కొంచెం వివేకంతో చదివిన ఎవరికైనప్పటికీ ఏ సందేహము మేలడానికి వీల్లేదు. భారతం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః.